వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నియామకంపై వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే నియమించాలంటూ నిరాహార దీక్షకు దిగారు విద్యార్థులు. 40 మంది స్టూడెంట్స్ వీసీ ఛాంబర్లోనే దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం 9 ఏళ్లే తెలంగాణకు చెందిన వారు వీసీలుగా పనిచేశారని, మిగతా సమయమంతా సీమాంధ్ర వాళ్లే ఉన్నారని ఆరోపించారు స్టూడెంట్స్. ఆందోళనలో భాగంగా శంషాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. ఈ ప్రయత్నాల్ని పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి స్టూడెంట్స్ ను చెదరగొట్టారు. ఈ ఘటనలో యూనివర్సిటీలో దాదాపు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల ఆందోళనకు టీఆర్ఎస్ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. నిరాహార దీక్ష చేస్తున్న వీసీ ఛాంబర్ను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. అయితే వీసీ నియామకం కోసం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనల్లో తెలంగాణ వ్యక్తి పేరు కూడా ఉందని, నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు దీక్ష విరమించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన విద్యార్థులకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు టీఆర్ఎస్ నాయకులు. యూనివర్సిటీ డైరెక్టర్ల బోర్డు పంపిన ప్రతిపాదనల విషయమై గవర్నర్ ను కలుస్తామని చెప్పారు టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ ప్రాంతవాసినే నియమించాలని విజ్ఞప్తి చేస్తామంటున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ నియామకంపై వివాదం ముదురుతోంది. తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తినే నియమించాలంటూ నిరాహార దీక్షకు దిగారు విద్యార్థులు. 40 మంది స్టూడెంట్స్ వీసీ ఛాంబర్లోనే దీక్ష చేపట్టారు. యూనివర్సిటీ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కేవలం 9 ఏళ్లే తెలంగాణకు చెందిన వారు వీసీలుగా పనిచేశారని, మిగతా సమయమంతా సీమాంధ్ర వాళ్లే ఉన్నారని ఆరోపించారు స్టూడెంట్స్. ఆందోళనలో భాగంగా శంషాబాద్ జాతీయ రహదారిని దిగ్బంధించేందుకు ప్రయత్నించారు విద్యార్థులు. ఈ ప్రయత్నాల్ని పోలీసులు అడ్డుకున్నారు. లాఠీచార్జ్ చేసి స్టూడెంట్స్ ను చెదరగొట్టారు. ఈ ఘటనలో యూనివర్సిటీలో దాదాపు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థుల ఆందోళనకు టీఆర్ఎస్ నేతలు పూర్తి మద్దతు ప్రకటించారు. నిరాహార దీక్ష చేస్తున్న వీసీ ఛాంబర్ ను సందర్శించి విద్యార్థులను పరామర్శించారు. అయితే వీసీ నియామకం కోసం గవర్నర్ కు పంపిన ప్రతిపాదనల్లో తెలంగాణ వ్యక్తి పేరు కూడా ఉందని, నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు దీక్ష విరమించాలని కోరారు. ఇందుకు అంగీకరించిన విద్యార్థులకు నిమ్మరసమిచ్చి దీక్ష విరమింపజేశారు టీఆర్ఎస్ నాయకులు. సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు పెంచాలంటూ టీఆర్ఎస్ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్ ఎదుట నిరసన చేస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి హుమాయూనగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు టీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పట్టించుకోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు వాళ్లు. మరింత సమాచారం మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో వీళ్ళకి వసతుల కల్పన సరిగా లేదు. అలాగే మెస్ ఛార్జీలు, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు ఉండాలని ముందు నుంచి డిమాండ్ చేస్తున్నటువంటి టీఆర్ఎస్ శాసనసభ్యులు ఈ రోజు సంక్షేమ భవన్ ముందు ధర్నాకి దిగారు. కమిషనర్ ఉదయలక్ష్మితో వాగ్వివాదాలు దిగినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ వెంటనే వసతులు కల్పించాలి, తెలంగాణకి కావచ్చు ఆంధ్రాలో కావచ్చు 2 చోట్ల కానీ విపరీతమైన తేడా కనిపిస్తోంది. వసతుల కల్పన కావచ్చు, లేకుంటే బడ్జెట్ కేటాయింపులు, నిధుల విడుదలలో
వీటిలన్నిట్లలో కేటాయింపుల్లో కూడా తేడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం తక్షణం స్పందించాలి, మెస్ ఛార్జీలను పెంచాలి. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి గ్యాస్ కూడా సబ్సిడీ ధరను అనేది పెంచారు. అలా కాకుండా గృహ అవసరాలకు ఎలా అయితే గ్యాస్ ను సరఫరా చేస్తున్నారో అలాంటి గ్యాస్ సరఫరా ఉండాలి, మెరుగైన వసతులు కల్పించాలి. అక్కడ వారికి వస్తున్నటువంటి బడ్జెట్ కూడా కావచ్చు ఇతర రాష్ట్రాలతో పోల్చినట్టయితే ఇక్కడ. థ్యాంక్ యూ కవిత.